చేపా చేపా నీకెందుకంత డిమాండ్ అంటే స్వచ్ఛమైన కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగాను, ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంటుందేమో. ఇదే నిజం. నల్గొండ జిల్లా దేవరకొండ జలాశయాల చేపలకు దేశం విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. వాగులు, చెరువులు, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లో సహజంగా లభించే చేపల రుచి భోజన ప్రియులను కట్టిపడేస్తోంది. ఇక్కడి ఎండు, పచ్చి చేపలు బంగ్లాదేశ్, అస్సోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు టన్నుల కొద్దీ వెళ్తున్నాయి. కృష్ణా నది తీయటి నీరు, నల్లమల అడవుల పుష్కలమైన పౌష్టికాలు, ఓండ్రు మట్టి ప్రభావం ఇవన్నీ ఈ చేపలకు యమారుచి తెచ్చాయి. వారానికి 300 నుండి 500 టన్నుల ఎండి చేపలు దేవరకొండ మార్కెట్ నుంచి దేశ విదేశాలకు రవాణా అవుతూ తెలంగాణలోని దేవరకొండ ఎండి చేపల మార్కెట్లో మొదటి స్థానంలో నిలుస్తోంది. భారత మత్స్యరంగం గత 5 ఏళ్లలో అద్భుతమైన ఎదుగుదలను సాధించింది. 2019-20లో 141.64 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి 2023-24 నాటికి 184.02 లక్షల టన్నులకు చేరి 30% పెరుగుదల నమోదు చేసింది. ఇది ప్రపంచ మొత్తం చేపల ఉత్పత్తిలో దాదాపు 8% వాటా. ఈ విజయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు, రైతుల కృషి, కొత్త విధానాలు కారణమయ్యాయి. గత దశాబ్దంలోనే 38,572 కోట్లు రంగంలోకి వచ్చాయి. ఫలితంగా ఎగుమతులు 46,662 కోట్ల నుండి 60,524 కోట్లకు పెరిగాయి. తలసరి చేపల వినియోగం 5 కిలోల నుండి 12 కిలోలకు చేరింది. ఆక్వాకల్చర్ ఉత్పాదకత కూడా 3 టన్నుల నుండి 4.7 టన్నులకు పెరిగింది. ఈ సంఖ్యలు చెబుతున్నది ఒక్కటే, భారతదేశ నీలి ఆర్థిక వ్యవస్థ అంటే ఫిషరీస్ ఇకపై ఉద్యోగాలు, ఆహారం, ఎగుమతులలో ఒక ప్రధాన శక్తి కాబోతోంది. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.